ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్లు అడగడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక పాయింట్. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగలేదని కోర్టుకు చెప్పిందని చెప్తున్నారు. ఈవెన్ జీవోలో ఎలాంటి నష్టం లేదు అనే విషయాన్ని కూడా కోర్టుకు చెప్పిందని చెప్తున్నారు. ఏ కంపెనీలో అయితే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా మేము లాభాలతోటే బయటకు వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు నష్టం చేయలేదని చెప్తున్నారు. ఇంత క్లియర్గా కేసు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుని వాయిదా వేయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ కేసులో ఏమి లేనప్పుడు ఇమీడియట్గా క్లీన్ చిట్ తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? కేసు తొందరగా తేల్చాలని అడగాల్సింది నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడచ్చాను మన ఇద్దరికి లేదు, కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక కీలక ప్రకటన చేశాడు. అంటే ఆయన ఇట్లా మాట్లాడాడు కదా, ఆయన ఒక పాట చేశానంటే, ఒకసారి నన్ను ఏరోప్లేన్ లో కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్న మీరు బాగా వీడియోలో మాట్లాడుతున్నారు కేసుకు సంబంధించి, ఇంకొన్నది 1200 కోట్లు 1100 కోట్లు ఛార్జ్ షీట్లు అంటున్నారు, ఎఫ్ఐఆర్లు అంటున్నారు, అది పోయినా ఇప్పుడు 700 చిల్లర కోట్లే ఉండాలి, మీరు అన్ని కొట్టేసినారు అని చెప్తూ ఆయనే అన్నాడు, జగన్ వెరీ మస్ట్ ఇంట్రెస్టెడ్, వీలైనంత తొందరగా ఈ కేసు ముగిసిపోవడం కోరుకుంటున్నాడు, ఎందుకంటే దాంట్లో ఆయన దొరకడు ఎక్కడ. ఆయన ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, ఏదైతే అలిగేషన్స్ మీరు మన ప్రస్తావనలో ఎక్కడ కూడా జగన్ తప్పు చేశాడు ఒప్పు చేశాడు కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కరెక్ట్, ప్రభుత్వం ఇచ్చిన జీవోల కారణంగా ఎక్కడ ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగలేదు, ఇదే కదా అలిగేషన్. ఇచ్చిన జీవోల ద్వారా జగన్ గారికి లబ్ధి చేయలేదు, జగన్ గారికి లబ్ధి చేయడం అంటే ప్రభుత్వానికి నష్టం, ఆ రెండు లేదని గవర్నమెంట్ అంటా ఉంది. 420 అని ఆరోపించారు, ఆ షేర్ హోల్డర్లతో మేము ఇష్టపూర్వకంగా ఉన్నాం, పై లాభానికి అమ్ముకున్నామని రికార్డుగా చూపిస్తున్నారు, వాళ్ళందరూ డిశ్చార్జ్ పిటిషన్ వేసినారు. పైపించి నేను పబ్లిక్ సర్వెంట్ ఆ రోజు కాదు టెక్నికల్ గా, అలాంటప్పుడు నేను డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాను. డిశ్చార్జ్ పిటిషన్ మీన్స్ ఈ కేసులో మీరు చేసిన అలిగేషన్స్ కి, మీరు చూస్తున్న ఎవిడెన్స్ కి ఏమాత్రం పొంతన లేదు, కాబట్టి ఇది విచారణ అర్హత లేదు, కాబట్టి విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంటే సాక్షులు విచారించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు పెట్టిన కేసుకి మీరు పెట్టినటువంటి ఆధారాలకు సంబంధం లేదని జగన్ గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. జగన్ గారు డిశ్చార్జ్ పిటిషన్ చేయడానికి ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా, ఈ 420 కాలేజ్ సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, రెండోది పబ్లిక్ సర్వెంట్ కాదు గవర్నమెంటే చెప్పింది, మేము నష్టపోలేదు, అటప్పుడు నా మీద ఆరోపిస్తారు. ఇంకేదైనా టెక్నికల్ ప్రాసెస్, అంత షేర్ కొనొచ్చా, ఆ డబ్బులు ఆడపెట్టచ్చు, ఇది ఈడీకి సంబంధించిన కేసు, అదేవిధంగా పైన వేయచ్చు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో ఉంది, 2 years లోపల కేసు పొరపాటున రుజువు అయితే దీనిలో ఆల్రెడీ జైలుగానే ఉన్నాడు. కానీ ఏ కంటెస్ట్ లో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నేను దొరకను మీన్స్ నేను తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఉంది కాబట్టి డిశ్చార్జ్ పెట్టినాడు. కాబట్టి ఒక సందర్భంలో ఆయన అన్నాడు, నేను కోర్టుకి ఎక్కడ కూడా నాకు తెలిసి ఎప్పుడంటే విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడుగుతారు, ఎందుకంటే అది రూల్ కూడా పర్మిషన్. కానీ నేను ఎందుకు జగన్ గారు నాకు తెలియదు, బట్ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఎందుకు నమ్ముతున్నానంటే, జగన్ గారు వాయిదాల పేరుతో ఎగ్గొట్టడు అని నేను ఎందుకు అంటున్నానంటే, మీకు గుర్తుంటే పాదయాత్ర సందర్భంగా ఆయన అడిగాడు పర్మిషన్, నేను పాదయాత్ర పోవాలని. ఇంకా పాదయాత్ర పర్మిషన్ శుక్రవారం పోయినాడు. అప్పుడు అదే ఇదే పాదయాత్ర బాబు, శుక్రవారం పోతే మళ్ళీ 4 రోజులు పోయి మళ్ళీ హైదరాబాద్ రెస్ట్ తీసుకొని కామెంట్ కూడా వచ్చినాయి. ఎందుకు పోయినాడు? ప్రతి శుక్రవారం 101.5 సంవత్సరం ప్రతి శుక్రవారం వెళ్ళాలంటే ఆయన ఎట్ట ఎగ్గొట్టారంటాం మనం, అయిన తర్వాత ఎగ్గొట్టారని చెప్పి వచ్చింది. 16 నెలలు ప్రతిపక్ష నాయకుడు ఎగ్గొట్టాడు, ఈ లెక్క ప్రకారం ఎగ్గొట్టారని మేము ఆరోపించాలి, కానీ ప్రతి శుక్రవారం పోయేసి మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఆయన ఎగ్గొట్టలేదు. ఫస్ట్ పాయింట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు కోరాడు, మినహాయింపు కోరుతూ దాని చేసిన పిటిషన్ ఏంటంటే, నా తరఫున లాయర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళే నా తరఫున మాట్లాడతారు, ఈజ్ కమిటెడ్, కమిటెడ్, నేను ఒక రకమైన ఒకరితో పుచ్చుకున్నట్టే, నా తరఫున మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, నా అడిగే ప్రశ్నలు వాళ్ళకంటే వాళ్ళు వివరాలు ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ లాయర్ చెప్పినంత జగన్ గారు చెప్పినట్టే, అంటే ఆ ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మినహాయింపు, విచారణ నుంచి నేను మినహాయింపు వస్తాను, నా తరఫున లాయర్ వస్తాడు అన్నాడు. సో ఆయన వాయిదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు తేలితే క్లీన్ చిట్ తప్ప ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం లేదు. యాజ్ ఫర్ యూ, యువర్ అబ్జర్వేషన్. నా అంచనా ప్రకారం నాకు చాలా పరిమితమైన నాలెడ్జ్ ఉంది, ఈ పరిమితమైన నాలెడ్జ్ నేను చదివినంత మేరకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆయనకి ఈ కేసులో ఇబ్బంది పడే పరిస్థితి రాదు, ఆ కేసులో నిరూపిత కాదు. నేను అదే పైన సాంకేతికం వేరు, నైతికత వేరు. అసలు ముఖ్యమంత్రిగా నేను కంపెనీలు పెట్టచ్చా ముఖ్యమంత్రి కొడుకు అంటే, నేను కూడా ఆదర్శమైన రాజకీయాలు నడిచేటప్పుడు అసలు ముఖ్యమంత్రిగా ఉండే కుటుంబం వ్యాపారం చేయకూడదని నేను కూడా కోరుకుంటాను, కోసం మీరు కోరుకుంటాను, దట్ డిఫరెంట్. కానీ యాజ్ అ కేసు అయినప్పుడు రూల్ పొజిషన్ ఏంటి, ఏం జరిగింది అంతే కదా. కానీ ఈ కేసు రూల్ పొజిషన్ ను, వాళ్ళు పెట్టిన అలిగేషన్స్, జరిగిన విచారణ తీరు, వాళ్ళు పెట్టిన అసలు డిశ్చార్జ్ పిటిషన్ ఇన్ని రోజుల పాటు
ఉండదంటేనే సిబిఐ ఫెయిల్యూర్ గా చూస్తాను నేను. సిబిఐ కదా డిశ్చార్జ్. సో సిబిఐ ఎవిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ల అంశంలో కాలయాపన చేస్తుందనో తాత్సారం చేస్తుందనో అనుకోవడానికి అవకాశం ఉందా? కాలయాపన కన్నా సరే ఇప్పుడు హై ప్రొఫైల్ కేసు ఇది. జడ్జిలకి ఏం ఆపాదించడం, ఇది హై ప్రొఫైల్ కేసు. ఏ తీర్పిసినా సంచలనమే. కానీ జడ్జిలపై కూడా విపరీతమైన నైతికమైనటువంటి ప్రెజర్ ఉంటుంది. టెక్నికల్ గా ఎవరంటే ఏమండి, మాకు చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మీ పైన నా పైన 307 కేసు చాలా సార్లు పెట్టుంటారు మన ఉద్యమాల్లో ఉన్నప్పుడు. అటు పోతాము, జడ్జి పైన కింద చూసేసి రిమాండ్ అంటారు. అదే 307 అదే కేసు చంద్రబాబు నాయుడు గారి కేసు, జగన్ గారి కేసు తెల్లారి సాయంత్రం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ అంటే మామూలుగా ఏం చేయాలి, రిమాండ్ అన్నారు. మరి పెట్టుకోయా నువ్వు బయట పిటిషన్ అంటారు. అటు జరగలేదు. సాయంత్రం 5 వరకు జరిగింది కదా, నిద్రపోయేంత వరకు. కానీ వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకున్న ప్రజల్లో ఉన్న పలుకుబడి. చట్టం కూడా మమ్మల్ని పంపించేస్తే చట్టం ప్రజలు పట్టించుకోరు. హై ప్రొఫైల్ అయినప్పుడు చట్టం ఎట్లా పనిచేస్తుందో కూడా చూస్తారు. అందువల్ల జడ్జీలు కూడా ఈ కోణంలో చూస్తారు. కాబట్టి ఇది నానుస్తున్నట్టున్నారు వ్యవహారం. ఏదైనప్పటికీ కూడా డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కాకపోవడానికి జగన్ గారు కారణం కాదు. డిశ్చార్జ్ పిటిషన్ ఆయన చేసే హక్కు ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ లో ఆయన చెప్పిన అలిగేషన్ తప్పు. డిశ్చార్జ్ పిటిషన్ మీన్స్ ఇంతకుముందు నేను అన్నట్టు ఎఫ్ఐఆర్ లో మీరు పెట్టిన దానికి మీరు ఇచ్చిన సాక్ష్యాలకి పొంతం లేదన్నాడు. పొంతం ఉందని నిరూపించుకోవాల్సింది ఎవరు? పొంతం నిరూపించుకొని డిశ్చార్జ్ పిటిషన్ డిస్క్వాలిఫై చేసేసి ఎంక్వైరీకి పోవాలి. అది జగన్ గారి బాధ్యత కాదు కదా, ముద్దాయి బాధ్యత కాదు కదా, ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన బాధ్యత కాదు కదా. ఈ కేసులో అందరూ డిశ్చార్జ్ పిటిషన్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి మనం లైన్ లో తీసుకోవాలి. ఆమె చెప్పింది ఏమని, ఆయన నిరీక్షించడం కోసం మమ్మల్ని తిరిగిచ్చారని చెప్పింది. అవును. అంటే ఇప్పుడు వాళ్ళు 30 మంది పెట్టింది కూడా ఒక ఎఫ్ఐఆర్ 16 ఎఫ్ఐఆర్లు వేసి అది ఉంది కదా. ఇంతకుముందు చెప్పాను కదా, 7 సంవత్సరాల లోపు అయితే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి, 7 సంవత్సరాల పైన అయితే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాలి. కానీ తొందరగా పంపించకూడదు అనుకున్నారేమో 16 నెలలు పెట్టారు. 16 నెలలు పెట్టడం ఏ చట్టం? 90 రోజులే. అంటే భారత న్యాయ సమితి కంటే ముందు అది. ఇప్పుడు భారత న్యాయ సమితి వచ్చింది. అప్పుడు ఏంటి, ఒకదాని తర్వాత పిటిషన్లు వేస్తూ ఎక్కువ కాలం జైల్లో ఉంచగలిగారు. ఒకే వ్యక్తి మీద ఎక్కువ కేసులు వేసినారంటే ఉద్దేశం ఎక్కువ రోజులు పెట్టాలనే కదా. ఆ క్రమంలో ఎక్కువ మంది ముద్దాయిలు చేసేసి అందరినీ బాధ్యులు చేసి 30 మంది హై ప్రొఫైల్ వాళ్ళందరూ బెడేహారు. మంత్రుల్ని, ఐఏఎస్ వాళ్ళందరూ ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. సో ఇప్పుడు ఈ టెన్యూర్లో, ఈ 2 yearsలోనో 3 yearsలోనో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులకి ఒక లాజికల్ ఎండింగ్ ఉంటుందని భావించే పరిస్థితి ఉందా? నేనైతే యాజ్ పర్ మై నాలెడ్జ్ అది సీరియస్ గా కేసు నడిస్తే డిశ్చార్జ్ పిటిషన్ అయితే దాదాపు ఒక్క విషయంలో నాకు క్లారిటీ లేదు. అదేంటంటే టెక్నికల్ ఫార్మాలిటీస్ ప్రకారం ఇన్ని నిధులను ఇన్ని కంపెనీల్లో ఈ మోతాదులో ఈ రూపంలో పెట్టచ్చా, ఇట్లాంటి విషయాల్లో ఏదైనా సరే కొంతకాలం నడవచ్చేమో కానీ అదర్ దెన్ ఈ కేసుకి ఎలాంటి చట్టం ముందు నిలబడే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నిర్దోషిగానే బయట వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, చూడాలి. ఇంట్రెస్టింగ్. ఈ టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి బయట పడితే డెఫినెట్గా ఆయనకి పొలిటికల్ కెరీర్లో ఫర్దర్గా చాలా పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అది. సో లేదు కూటమి నైతికత కూడా 2 మంది కాదు కదా, ఢిల్లీ మంది కాదు, స్టేట్ మంది కాదు. సో ఆ క్లీన్ చిట్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేసో, నేను ఏదో రాజకీయంగా నాకున్న పలుకుబడిని ఉపయోగించో తెచ్చుకున్నాడు అని చెప్పి అనడానికి అవకాశం ఉండదు అప్పుడు. ఇప్పుడు జగన్ గారిలో కూడా ఒక పెద్ద లోపం ఏముందంటే ఆయన స్టైల్ ఏంటో మనకు అర్థం కాదు. అసలు ఆయన కేసులో ఉన్న విషయాలు ఎప్పటికప్పుడు చెప్పొచ్చు కదా. ఉదాహరణకు 1,00,000 కోట్లు తినేసినావు, 1,00,000 కోట్లు తినేసినావు, 1,00,000 కోట్లు తినేసినావు అని చెప్పినారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తాడు, ఆ సిఐడి కేసు వాదించిన లక్ష్మీనారాయణ గారు చెప్తారు ఆయన మీద ఉన్న కేసుల యొక్క విలువ 2,000 crores అని. నాతో ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ గారు చెప్పారు 1,200 కోట్లు 1,300 కోట్లు ఉందండి అది. అంటే విచారణ అధిపతి చెప్తాడు, సంబంధం లేని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తారు, మీలాంటి వాళ్ళు అంటారు. అసలు ఆయన చెప్పు. సమస్య ఏంటంటే ఇప్పుడు నేను కూడా కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ వచ్చిన నాలెడ్జ్ తో మాట్లాడుతున్నా. అసలు ఆయనకి మొత్తం ఓన్ నాలెడ్జ్ ఉంది కదా దీంట్లో. ఇప్పుడు ఎట్లయితే మొన్న చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఈ శ్వేతపత్రాల పైన డీటెయిల్ గా మాట్లాడినాడు, ఇట్లాంటి మాట్లాడి ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి వాళ్ళందరూ పిలిచి కేసులో ఆరోపణ ఇది, చట్టం ఇది అని ఏ రోజైనా చెప్పినాడు. నా పైన నేను కాంగ్రెస్ ను ధిక్కరించాను కాబట్టి నన్ను అణిచివేయడం కోసం అన్యాయంగా దుర్మార్గంగా 16 నెలలు జైల్లో పెట్టాడు. ఇది ఒక్కటి తప్ప ఆయన ఏ రోజున కేసులో ఇది ఆన్సర్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు చివరకు సిబిఐ కేసు ఆయన ఎవరైతే ఆయనకి శత్రువుగా జనరల్ ప్రాసెస్ లో ఆయన పైన కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఆయన చెప్తున్నాడు కానీ ఈయనేమి చెప్పట్లేదు. ఇప్పుడు నాకు తెలిసిన ప్రాథమిక నాలెడ్జ్ ఆయనకి మొత్తం నాలెడ్జ్ ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఆయన టెక్నికల్ గా తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోగలడేమో కానీ నైతికంగా
అది సరైనది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు బిలీవ్ చేస్తున్నారేమో. నైతికం కాదు. ఇప్పుడు రోజు అందరూ 1,00,000 కోట్లు తినే, ఇప్పుడు 1,00,000 కోట్లు అన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడండి, మీకు గుర్తుంటే 1,00,000 కోట్లు అంటున్నారు కదా, దాంట్లో 1% 10% నాకు ఇస్తే మాత్రం నా ఆస్తి రాయిచ్చేస్తా అన్నాడు. అవును అవును. ఎందుకు మాట్లాడినాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా? అంత ఆవేశం పడితే ఊరికి అర్థం కాలేదు, అది పంచ డైలాగ్ లా మారిపోయింది. కాబట్టి నా కేసులేమి తప్పట్టద్దండి. వాళ్ళ అలిగేషన్స్ ఇది, నా దగ్గర ఉన్న విమర్శ ఇది, వీళ్ళు చేసిన ఆరోపణ ఇది. ఆ సింపుల్ లాజిక్ 1,00,000 కోట్లు అంటున్నారా, దాంట్లో ఉన్నది ఆన్ రికార్డు చూపించారు. సిబిఐ ఇచ్చిన అలిగేషన్ లోనే నా పైన ఉన్నది 1,200 కోట్లు. అది లక్ష్మీనారాయణ గారి వీడియో మీతో చేసి ఇంటర్వ్యూ వీడియో ప్లే చేయొచ్చు కదా, చాలా వీడియోలు ప్లే చేస్తున్నారు కదా. వైఎన్ఆర్ గారితో చేసి ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ గారి అదే చూపించచ్చు కదా, ఆయన చూసి నన్ను అరెస్ట్ అయిన అని చెప్పినట్టు కూడా అని చెప్పొచ్చు కదా. అది చెప్పట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తే బహుశా ఇట్లాంటివి అవకాశం ఉంటుంది.